ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. ఈరోజు వచ్చేసి మనము ఈ యొక్క రెండవ పక్షం ఏది మార్చి రెండవ పక్షం 16 to 31 వరకు జరుగు గోచార ఫలితాలు తీసుకుందాం. ఈరోజు తీసుకున్నట్లయితే మనకు గోచారం తీసుకున్నట్లయితే శుక్రుడు వచ్చేసి మేషరాశిలో ఉన్నాడు. శని భగవంతుడు రవి వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. రాహువు కుజుడు బుధుడు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ యొక్క కేతు వచ్చేసి మీకు ఈ యొక్క సింహరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. అలాగే ఈరోజు విశేషించి మనము ఒక్కొక్క రాశికి చెప్పుకునే ముందు కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. మన కల్చర్ ఏంటి, మన వ్యవహారం ఏంటి, అందరితో కలిసిపోయే తత్వం ఏంటి, ప్రేమతత్వం ఏంటి అనేది హైందవ విజయం. ఆ హైందవ సిద్ధాంతాలన్నీ మర్చిపోయాం. పిల్లలకి మన పురాణాలు తెలియట్లేదు. పురాణాలు అంటే ఇవన్నీ జరిగాయా అని ఒక సంఘర్షణ, మానసిక సంఘర్షణ ఇవన్నీ వస్తున్నాయి. సెస్ అందరికీ వస్తాయి, నాకు కూడా వచ్చాయి. యోగంలో కూర్చొని యోగం ద్వారా మనం చూడగలిగితే అవన్నీ మనకు మహాన్స్ ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు గురువులుగా ఉండి తర్వాత జనరేషన్లో వాళ్ళు దేవుళ్ళగా మారిపోయారు. ఆ పురాణాలే మనం ఇతిహాసాలు, భాగవతము, రామాయణము, భారతము ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. ఈ చెప్పుకునే విధానానికి తెలుగు రాని వాళ్లకు తెలుగు నేర్పించి ఈ యొక్క కథలను కూడాను మన చరిత్రను కూడాను అన్నింటినీ మీకు నేను చెప్పడానికి, క్లాస్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే అన్న వాళ్ళు నాకు నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. నెక్స్ట్ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే 6వ ఇంటాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు వ్యయంలో ఉండి చాలా మంచి జీవితాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు చక్కగాను ఏదైనా బిజినెస్ చేయాలన్నా, మంచి డిసిషన్ తీసుకున్న ఈ యొక్క కర్కాటక రాశి, కర్కాటక వారికి బాగుంటుంది. అలాగే తండ్రి సహకారము, అలాగే తండ్రి సమానులైన వారి సలహాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. వారసత్వాస్తులు వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే కుజుడు మీకు వచ్చేసి కర్కాటక రాశి వారికి దశమాధిపతి, అలాగే షష్టాధిపతి. ఈయన మీకు ఉద్యోగంలో కొంచెం మంచి జరిగే అవకాశాన్ని ఇస్తాడు. కాకపోతే ఈ కర్కాటక రాశి వారికి కుజుడు అష్టమ కుజుడు కాబట్టి కొంచెం ప్రయాణాలలో కొంచెం ఆలోచించండి. ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. పైపెచ్చు రాహుతో కలిసి ఉన్నాడు. అదే కాకుండా మీకు వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన బుధునితో తృతీయాధిపతి అయిన బుధునితో కలిసి ఉన్నాడు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ మేజర్ చేసే అనుభవిస్తారేమో అన్నట్టుగా ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణ చేయండి. ఇక్కడికి వచ్చేసరికి మీకు కర్కాటక లగ్నం వారికి, కర్కాటక రాశి వారికి తీసుకుంటే కుజుడు మీకు 5వ ఇంటాధిపతి. వివాహ సంబంధమైనటువంటి విషయాలలో మీ నిర్ణయం తప్పుపోతుంది. పెద్దలకు వదిలేస్తే మీ జీవితం ఇంకా చక్కగా బాగుండే అవకాశం కనిపిస్తుంది. అష్టమ కుజుడు కాబట్టి కొంచెం కష్టాలు పెడతారు. ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మీకు ఈ యొక్క రవి తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి 2వ ఇంటాధిపతి 80 కోణంలో కూర్చున్నాడు భాగ్యస్థానంలో. ఇక్కడ కూడా దాయాదులతోనూ తండ్రికి మానసికంగా కొంచెం అనారోగ్య సమస్యలు చేయడం ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఆచితూచి వ్యవహరించండి. పంట వేసేవాళ్ళు కూడా 1కి 2 సార్లు జాతకాలు చూయించుకోండి. పొలాలంటే బంగారంతో సమానము. ఏ సీజన్లో ఏంటి వేయాలి అనేది అది జాతకాన్ని కూడా ఒకసారి చూసుకుంటే ఇంకా మంచిది. అంటే మేము చెప్పిన ధాన్యాన్ని వేయమని కాదు, అసలు మీ చార్టులో వ్యవసాయం చేసే లక్షణాలు హైలో ఉన్నాయా, లోలో ఉన్నాయా, వాటి మీద ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టచ్చా, పెట్టకూడదా, ఇలాంటి సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా సంప్రదించగలరని ఆశిస్తూ స్వస్తి.